స్టార్ట్ చేసినవి పెద్దవి అయిపోయినవి కూడా ఉంటున్నాయి. దీనికి నిర్వచనం చెప్పండి, కరెక్ట్ నిర్వచనం. యాక్చువల్గా పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ కరెక్ట్గా తీస్తే 30 రోజులు కాల్ షీట్స్ చాలండి హీరోయి. ఇప్పుడు మీరు చూడండి, వెనక విశ్వనాథ్ కానీ, ఎంఎస్ విశ్వనాథన్ కానీ లేకపోతే చక్రవర్తి గారు కానీ మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా ఒక పాట హాఫ్ డేలో కంప్లీట్ చేశారు. 3 పాటలు ఒక సినిమాకి 6 పాటలు ఉంటే 3 రోజుల్లో కంప్లీట్ అయిపోయాయి. అక్కడే డైరెక్టర్, అక్కడే ప్రొడ్యూసర్, అక్కడే స్టోరీ రైటర్, అక్కడే లిరిక్ రైటర్, అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ ఉండి క్వాలిటీగా చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ అధునాతన సంగీతం ఇవన్నీ వచ్చేసి అసలు డైరెక్టర్కి ఆ సినిమా ఏదో వచ్చిందో తెలియదు, ఆ పాట బయటకి ఏదో వచ్చిందో తెలియదు, ప్రొడ్యూసర్కి తెలియదు, ఎవరికి తెలియదు. అట్లా అయిపోయింది అధునాతన మ్యూజిక్ వలన. పాత పద్ధతిలో చేసినప్పుడే క్వాలిటీ పిక్చర్ సాంగ్స్ వచ్చాయి. మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడ ఏ పెళ్ళికి వెళ్ళినా పాత సినిమాల పాటలు వినపడతాయి కానీ కొత్త సినిమాల పాటలు వినపడవు. వీటి వల్ల ఈ అధునాతన పద్ధతుల వల్ల క్వాలిటీ తగ్గిపోయింది. 30 రోజులు చాలండి ఏ సినిమా షూటింగ్ చేయాలన్నా. ఉదయం 7 గంటల కాల్ షీట్ వేసుకొని రాత్రి 6 దాకా చేస్తే క్వాలిటీ పిక్చర్ ఖచ్చితంగా వచ్చింది. అంతేగాని మీరు 2 గంటలకు వేసుకొని కాల్ షీట్ వేసుకొని ఒక 2-3 గంటలు చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి సినిమా ఇండస్ట్రీ మంచిది కాదంటే అది కరెక్ట్ కాదు. క్వాలిటీ ప్రోడక్ట్ రావాలంటే డిసిప్లిన్గా చేస్తే గ్యారంటీగా వస్తుంది. బడ్జెట్ ఎంతవరకు ఉండాలండి చిన్న సినిమాకి? అసలు చిన్న సినిమాకి నాకు తెలిసి 3 నుంచి 5 కోట్లలో మంచి పిక్చర్ తీయొచ్చండి. అది దాటితే ఇంకా పెద్దది కిందేనండి. పెద్ద అంటే ఇక ఏం పెద్ద చెప్పండి, ఖర్చు ఎక్కువ పెట్టుకొని అనవసరమైన ఖర్చులు. మీరు ఖర్చు పెట్టిన దాంట్లో 10% స్క్రీన్లో కనపడితే 90% వేస్ట్ బుట్టలో పడిపోతున్నాయి. అది అందరికీ నష్టమే. అది కరెక్ట్ కాదు. డిసిప్లిన్ లేదు. వెనక అడవి రావుడు 26 రోజుల్లో తీశారు. ఈ మధ్య చూడండి, మీరు సంక్రాంతికి రిలీజ్ అయినాయి 4 సినిమాలు. అందులో ఒకటి చాలా కాస్ట్లీ పిక్చరు, దాదాపు 3 ఇయర్స్ తీశారు. కానీ ఒక 2-3 సినిమాలు చాలా పద్ధతిగా బడ్జెట్లో తీశారు. ఈ సంక్రాంతికి వచ్చిన ఆడియన్స్ చరిత్రలో ఎప్పుడు రాలేదండి. అంతమంది వచ్చారు సంక్రాంతికి ఆడియన్స్ సినిమా చూడటానికి, పబ్లిక్. కానీ ఆడిన సినిమాలు ఏంది, ఈ డిసిప్లిన్గా బడ్జెట్లో తీసిన సినిమాలే పెద్ద హిట్ అయినాయి. మీరు చూడండి, అవి కూడా ఒక 2-3 సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి. అవి నెంబర్ ఆఫ్ డే షూటింగ్ తక్కువ, బడ్జెట్ కంట్రోల్లో ఉన్నాయి. ఆ నిర్మాతలు అందరూ కూడా బాగా సంపాదించుకున్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. మీరు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి ఇవాళ మీటింగ్ వచ్చినందుకు అందరి తరఫున ధన్యవాదాలు. చిన్న సినిమా ఈ రోజున ఈ స్థితికి రావడానికి పరిశ్రమే కారణం కొంతమంది అని చెప్పేసి అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడు ఎవరు తీసారో, ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు, ఉషా కిరణ్ ఎట్లాంటి సినిమాలు తీశారు, ఎల్వి ప్రసాద్ గారు ఎట్లాంటి సినిమాలు తీశారు, రామానాయుడు గారు ఎట్లాంటి సినిమాలు తీశారు, విబి రాజ్. ఇప్పుడు మంచి మంచి సంస్థలు మనుషుల లేకపోయినా వారసత్వం ఆర్టిస్టులు రన్ అవుతున్నారు. కానీ వారసత్వం ఈ ప్రొడ్యూసర్స్ రన్ కావట్లేదు. కారణం ఏంటంటే అసలు సినిమా ఇండస్ట్రీలో ఖర్చు పెట్టిన డబ్బు వెనక్కి రాదు. 99%, వెనక 90% వచ్చేది. ఇప్పుడు తగ్గిపోయింది. కారణం ఏంటంటే డిసిప్లిన్ లేకపోవటం, ప్రొడక్ట్ మన చేతిలో లేకపోవటం. సార్ నమస్తే అండి, ప్రకాష్ అండి. సార్ మీరు గతంలో 2022-23లో కొన్ని సినిమాలు రిలీజ్ కూడా చేశారు మీరు. ఇప్పుడు సమస్య చిన్న సినిమాలకి థియేటర్లే దొరకట్లేదు అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది సార్. చిన్న సినిమా తీసినప్పుడు థియేటర్ దొరకకపోతే ఏం చేయాలి అసలు నిర్మాత? మీరు చిన్న సినిమాలు తీసి మీరు కూడా కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేసినట్టుగా ఉంది. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి రిలీజ్ టైంలో? ఇప్పుడు చిన్న సినిమా తీసే నిర్మాతలకి మినిమంగా 60-70 స్క్రీన్స్ అన్నా లేకపోతే అసలు సినిమా వచ్చింది పోయింది అనేది కూడా ఎవరికి తెలిసే పరిస్థితులు ఉండదు సార్. థియేటర్ లభించాలంటే ఆ థియేటర్లో ఉన్న కబంధ హస్తాల నుంచి బయటకు ఎలా రావాలి, చిన్న నిర్మాతలకు ఆ థియేటర్ ఎలా